ఆకలి బీభత్సంగా యేసేత్తందని రైస్ అయితే పెట్టుకున్నాము. సడెన్‌గా కింద నుంచి అయితే కాల్ వచ్చింది క్యాంపస్ చేంజ్ అని. ఒక 1 అవర్‌లో అయితే ముగ్గురిని కిందకొచ్చేయమన్నాడు లగేజ్ సర్దుకుని. రైస్ కరెక్ట్‌గా అయిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే పడేయాల్సొద్దును. రాత్రి చికెన్ కూర ఉండడం వల్ల అయితే ప్లస్ అయితే అయింది. లేకపోతే ఇలానే ఎళ్ళిపోతాం. చికెన్ కూర యేసుకొని అన్నం అయితే కొట్టేసాం. యుద్ధం అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మామూలుగా ఉండదు పని. ఈ రూమ్‌లో వచ్చేసి నేను, నాగేంద్ర అన్న అయితే ఉంటాము. పక్క రూమ్‌లో అయితే ప్రవీణ్ అన్న ఉంటాడు. లగేజ్ అయితే చాలా ఉంది. ఇప్పుడు కిందకి పట్టుకెళ్ళాలి అంతాని. ఫస్ట్ అయితే పరుపులు బయటికి తెచ్చేసుకున్నాము. ఇప్పుడు ఒక్కోటి అయితే లిఫ్ట్ దగ్గరికి అయితే మోసుకొనెళ్ళాలి. నాగేంద్ర అన్న అయితే కిందకి పట్టుకుపోతానని చెప్పాడు. లిఫ్ట్ దగ్గరికి తెచ్చేయమన్నాడు. మేమిద్దరం అయితే లిఫ్ట్ దగ్గరికి అయితే తెచ్చేసాము సామాన్లంతా. వెనక్కెళ్ళి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకున్నాము. ఏమన్నా మర్చిపోయామేమనుకుని. ఇక్కడి నుంచి వెళ్ళడం అయితే చాలా ఫీల్‌గా అనిపించింది. 3 మంత్స్ అయితే స్టే చేశామాట ఇదే రూమ్‌లోని. కంపెనీ అన్నాకైతే ఇలానే ఉంటది. మన ఇష్టం వచ్చినట్టుగా అయితే ఉండదు. మనల్ని ఎక్కడికి రమ్మంటే అక్కడికెళ్ళి అయితే వర్క్ అయితే చేసుకోవాలి. ఫైనల్‌గా లగేజ్ అంతా అయితే కింద తెచ్చేసుకున్నాము. బయటికైతే పిలిచారన్నమాట. వెళ్తున్నాము ఇప్పుడు. ఏం చెప్తాడో ఏంటో బయట. ఇక్కడి నుంచి వచ్చేసి 25 మెంబర్స్ అయితే వెళ్తున్నాంమాట. ఆ లిస్ట్ అయితే చెప్పాడన్నమాట బయట. ఆ 25 మెంబర్స్‌లో మేము ముగ్గురమే తెలుగోళ్ళము. మిగతా వాళ్ళంతా కూడా ముసలి వోళ్ళు, నేపాలోళ్ళు మాట ఉన్నారు ఇందులో. ఇక లగేజే కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా వాళ్ళదే. స్మెల్ అయితే మామూలుగా రాదు. ఆళ్ళ దగ్గర నీట్‌గా అసలు ఉండరు. ఫైనల్‌గా వ్యాన్ అయితే వచ్చేసింది. లగేజ్ అయితే ఎక్కించాలి ఇప్పుడు వ్యాన్‌లో. ఫైనల్‌గా లగేజ్ కూడా ఎక్కించేసారన్నమాట అందరూ చెయ్యేసి. బస్సు కూడా వచ్చేసిందన్నమాట. బస్సు అయితే ఎక్కేసాము. ఇప్పుడైతే హవాలీ ఎళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉంటదో ఏంటో మరి కొత్త క్యాంపస్. కొంచెం ముందుకెళ్ళాకైతే జిలేబులు అయితే ఆగింది. అక్కడ ఒక క్యాంపస్ అయితే ఉంది. అక్కడి నుంచి ముగ్గురిని ఎక్కించుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. హవాలీ డైరెక్ట్ ఇంకా. కొత్త బిల్డింగ్ అంట, కొత్త రూమ్స్ అంట. మరి ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. లొకేషన్ కూడా చేంజ్ చేశారన్నమాట. డ్యూటీ లొకేషను. అది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే